నెలకే 60 కోట్లు జగన్ రెడ్డి గారి ప్యాలెస్కి వెళ్ళినాయని, ఈ కుంభకోణం 3200 కోట్లని, మరి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీ గారు పార్లమెంట్ సాక్షిగా 4000 కోట్లు విదేశాలకు వెళ్ళినాయని, అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 20,000 కోట్ల స్కామ్ అని, కొంతమంది పబ్లిక్లో వార్తల్లో 2 లక్షల కోట్ల స్కామ్ అని రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కొంత అధికారికంగా, కొంత ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ బేస్తో రకరకాల వెర్షన్స్ మనకు వినిపిస్తూ ఉన్నాయి. వీటిని అట్లా పెడితే ఈరోజు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని A1గా రిమాండ్ రిపోర్ట్లో పోలీసు వాళ్ళు ప్రస్తావించారు. A2గా ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ MD వాసుదేవరెడ్డి, A3గా సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి, A4గా మిథున్ రెడ్డి, A5గా విజయసాయి రెడ్డి, ఆ తర్వాత A6గా శ్రీధర్ రెడ్డి, A7గా ఇట్లా వరుసగా మొత్తం 29 మంది నిందితుల పేర్లు. 29 మందిలో డిస్టిలరీస్కి సంబంధించిన చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి రిమాండ్ రిపోర్ట్లో పోలీసు వాళ్ళు తీసుకున్నారు. 14 డేస్ కసిరెడ్డికి రిమాండ్ రిపోర్టు విధించారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3250 షాపులు గవర్నమెంట్ వాళ్ళు మేనేజ్ చేయాలి అని డిసైడ్ చేసుకున్నప్పుడు పాలసీ రూపకల్పన ఎక్కడ జరిగింది? సాయిరెడ్డి గారి ఇంట్లో జరిగిందని సాయిరెడ్డి గారే చెప్పారు, విజయసాయిరెడ్డి గారు. పాలసీ రూపకల్పన, పాలసీ ఫ్రేమింగ్ జరగాల్సింది సాయిరెడ్డి గారి ఇంట్లోనా? అందులో పాలసీ ఫ్రేమ్ చేయాల్సింది రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి. వీళ్ళు పాలసీ ఫ్రేమ్ చేయటం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ అర్థం కాల. రెండో అంశం మనం చూసినట్టయితే ప్రతి చిన్న విషయానికి 10 రూపాయలకు కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాపులో ఓన్లీ క్యాష్. మతలబ్ ఏంటి?